ఇవాళ 1000 కోట్లు పెట్టి పవన్ కళ్యాణ్ ఓడిస్తాం, పిఠాపురంలో నేనే సాక్షాత్ పోటీ చేసి ఓడిస్తాం, రండి చూసుకుందాం, ఏం పర్వాలేదు. పవన్ కళ్యాణ్కి ఇవాళ రాష్ట్రం నలుమూలన వచ్చి పోటీ పని చేయక్కర్లేదు, 1000 కోట్ల డబ్బులు అక్కర్లేదు. ఆయన ఒక్కడే 1000 ఏనుగుల బలం, ఒక్కొక్క జన సైనికుడు 1000 ఏనుగుల బలం, ఒక్కొక్క జన సైనికుడు కూడా కార్యకర్త కూడా ఇంటింటికి కూడా తిరిగి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో ఏ పార్టీ అధ్యక్షుడు కూడా సాధించినటువంటి ఘన విజయాన్ని సాధించబోతున్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఎవరో నిరుత్సాహపడవలసిన పని లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ సీఎం అనే స్థాయి నుండి అంతకు మించి పవన్ కళ్యాణ్కి ఒక పోస్ట్ క్రియేట్ చేయాల్సి వస్తే అది ఏ స్థాయి పోస్ట్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించే స్థాయిలో ఇవాళ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ మనం సీఎంఏ చేస్తామా, సెంట్రల్ మినిస్టరే చేస్తామా, లేకపోతే అంతకు మించి చేస్తామా అని. పవన్ కళ్యాణ్ ఒక గల్లీ లీడరో లేకపోతే ఒక ఢిల్లీ లీడరో కాదు. పవన్ కళ్యాణ్ రేపు పొద్దున్న ఈ దేశ రాజకీయాల్లో కూడా తన స్పష్టమైన ఒక మార్పుని తీసుకొచ్చి ఒక నిజాయితీపరుడైన నాయకుడిగా ఇవాళ ఎదుగుతున్న క్రమంలో ఇవాళ సాక్షాత్ ప్రపంచ దేశాలు కూడా మోడీ గారి నాయకత్వాన్ని చాలా శ్రద్ధగా బలపరుస్తూ చూస్తున్న తరుణంలో సాక్షాత్ మోడీ గారే మేరా సాత్ పవన్ కళ్యాణ్ హై అని చెప్పి లక్షలాది ప్రజల సమక్షంలో ప్రదర్శించడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. ఆయన యొక్క నిజాయితీకి, ఆయన యొక్క అకుంఠిత దీక్షకి, ఆయన యొక్క సిన్సియారిటీకి దేశ అధ్యక్షుడు ఈ ఒక విధంగా చెప్పాలంటే విశ్వనాయకుడు నరేంద్ర మోడీ సైతం కూడా పబ్లిక్గా కితాబిచ్చిన ఆ మహానాయకుడిని ఇవాళ మనం అందరం కూడా అఖండమైన స్వాగతంతో మన యొక్క కాన్స్టిట్యున్సీలోకి, ముఖ్యంగా మన గోదావరి జిల్లాలోకి స్వాగతిద్దాం. ఇవాళ వచ్చేది ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, సాక్షాత్ శ్రీపాద శ్రీ వల్లభుడే పిఠాపురానికి తిరిగి వస్తున్నాడు. అతన్ని మనం గెలిపించుకొని పూర్వ వైభవాన్ని పిఠాపురాన్ని తీసుకొద్దాం. తద్వారా ఆ మహా గురువు యొక్క ఆశీస్సులతో అక్కడి నుండి ఏదైతే దుష్ట సంహారం ఉందో ఆ సంహారాన్ని రాష్ట్రంలో చేసి ప్రజాస్వామ్యాన్ని పరిడివెళ్ళజెప్దామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ వచ్చిన 21 సీటు విజయం తథ్యం, 2 పార్లమెంట్లు విజయం తథ్యం, అలాగే ఈ కూటమి అఖండమైన మెజార్టీతో కూడా ఈ యొక్క రాష్ట్రంలో విజయం తథ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఎవడైతే ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఇంతదో పాలు చేసినా ఆయన చేసిన 12 లక్షల కోట్ల అప్పులకి కూడా అప్పులతో కాకుండా అభివృద్ధితో స్వాగతాన్ని పలుకుదాం, అభివృద్ధి చేద్దాం, సంపద సృష్టించిన సంపదలోంచి మనమే ఉద్యోగాలు తెచ్చుకుందాం, మనం వలసలు ఆపుదాం, అలాగే ఈ ప్రాంతాన్ని బాగు చేసుకుందాం. యావత్ ప్రపంచం ఆ మాటకు వస్తే భారతదేశంలోనే మన పిఠాపురం కాన్స్టిట్యున్సీని అత్యంతమైన వేగంగా అభివృద్ధి చెందిన ఒక నగరంగా తీర్చిదిద్దుకోవడానికి ఒక మంచి భవిష్యత్తు బంగారు బాట కూడా మనం వేసుకుందాం. అంతేగాని పేటీఎం కార్యకర్తలు, పేడ్ ఆర్టిస్టులు వీళ్ళు చేసిన ఎటువంటి దుష్ప్రచారాలకి, ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా మీది ఏదైతే అంతరాత్మ సాక్షిగా ఇవాళ ఓటు చేద్దాం. విజయం మందే, గెలుపు మందే, 1,00,000 పైచిలకు మెజార్టీ మందే. ఒక విధంగా రాష్ట్ర ప్రజలకి పరీక్షాకాలం, ఈ పరీక్షలో రాద్దాం, కూటమిని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం. పిఠాపురంలో జనసేన పార్టీ గెలుపుతో పొత్తు యొక్క జెండాని అత్యంత మెజార్టీతో రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాల్లో అత్యంతమైన మెజార్టీ వచ్చిన కాన్స్టిట్యున్సీగా ఆ యొక్క నియోజకవర్గాన్ని మనమంతా కలిసికట్టుగా ఈ రాష్ట్ర ప్రజలకు చూపిద్దాం. తద్వారా దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో మన తెలుగోడినైన మనదైన ముద్రను వేసుకుందాం. రేపు పొద్దున మన బిడ్డలకు బంగారమైన భవితవ్యాన్ని ఇద్దామని తెలియజేసుకుంటూ అందరం పొత్తును స్వాగతిద్దాం, పొత్తుని గెలిపిద్దాం, సమయం పాటిద్దాం, విజయం సాధిద్దాం. జై జనసేన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.